నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి యానిమల్స్కి మరీ ముఖ్యంగా ఆవులకు కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, టైంకి మీరు వాటర్ ప్రొవైడ్ చేయగలిగితే అవి దాహానికి ఎండకి గురి కాకుండా టైంకి అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి. అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసే ఏర్పాట్లు చేసినట్లయితే కనుక మన యానిమల్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా యానిమల్స్కి ఆ రకంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్, లామా ఫెరా హీలింగ్, అంతేకాకుండా స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్ని తెలుసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలు మనకి మే 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి డెసిషన్ మేకింగ్లో కొంచెం తడబడుతూ ఉంటారు. డెసిషన్ మేకింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డైలమాలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2-3 కంపెనీలో జాబ్ వచ్చినా మీకు ఎక్కువ శాలరీ ఎక్కువ వస్తుంది, ఎక్కువ శాలరీ ఏది వస్తుందో అది తీసుకోవాలా, లేకపోతే బెటర్ కంపెనీ తీసుకోవాలా, లేకపోతే ఏం చెయ్యాలి అనే డైలమాలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది చెప్తున్నాను. అలాగే మ్యారేజ్ విషయాల్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మంచి సంబంధం వస్తే ఆ విషయాల్లో కానివ్వండి, హౌస్ విషయాల్లో కానివ్వండి, ఒక ప్రపోజల్ విషయంలో కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో డెసిషన్ మేకింగ్లో ఈ టైంలో, ఈ 15 days టైంలో కొంచెం ఎందుకో తడబడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓవర్ థింకింగ్ చేయకుండా మంచి డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా ఈ 15 days టైంలో కూడా కొంచెం ఫినాన్షియల్ జగ్లింగ్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మన అవసరానికి తగినట్టుగా డబ్బులు టైంకి అందకపోవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే రావాల్సిన మీకు పెండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా టైంకి రాక కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎవరికి అప్పు ఇవ్వకుండా, అడ్జస్ట్మెంట్కి ఇవ్వకుండా మీ దగ్గర ఉండేలాగా జాగ్రత్త పడండి. అలాగే అన్నెసెసరీ ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా ఎక్కువ ప్రయత్నం చేయండి. ఈ గత 2 నెలల కాలంలో, అంటే గడిచిపోయిన మార్చ్, ఏప్రిల్లో ఏవైతే శుభకార్యాలు చేస్తున్నారో, ఇంట్లో పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, లేకపోతే ఏదన్నా పొలం స్థలం కొనుక్కోవడం కానివ్వండి, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానివ్వండి, ఏదైనా సరే అలాంటి విషయాల్లో డబ్బు ఖర్చు అవ్వడం వల్ల, అంటే కొన్ని శుభకార్యాల నిమిత్తం మీరు ఏదైతే డబ్బు ఖర్చు చేశారో ఆ ఖర్చు అనేది అయిపోవడం వల్ల ఇప్పుడు ఇంపార్టెంట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పేమెంట్స్ క్లియర్ చేయడానికి కానివ్వండి, కొన్ని కమిటెడ్ పేమెంట్స్ ఉంటాయి మన అందరికీ కూడా, క్రెడిట్ కార్డ్స్ అనో, ఈఎంఐస్ అనో, మంత్లీ రెంట్ అనో, లేకపోతే కొంతమంది దగ్గర అడ్జస్ట్మెంట్ తీసుకున్న అమౌంట్ అనో, అలా ఒక కమిటెడ్గా పేమెంట్ చేయాల్సిన ఇలా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ టైంలో చెయ్యలేక కొంచెం మాట పడే అవకాశం కానివ్వండి, మీరు ఇబ్బంది పడే అవకాశం కానివ్వండి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫినాన్షియల్గా ఖర్చులు అదుపు చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. కొన్నిసార్లు చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు. అంటే జరిగిపోయిన విషయాలకు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే పాస్ట్లో అయిపోయిన విషయాలు కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఓవర్ థింకింగ్ అనేది మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే దానివల్ల కొన్ని నష్టాలు వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏదైనా ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలంటే కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ భయపెట్టడం వల్ల ఇప్పుడు మంచి ఛాన్సెస్ వచ్చినా మీరు అది యూజ్ చేసుకోలేని సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడూ చెడే జరుగుతుందని కాకుండా సమ్టైమ్స్ పాజిటివ్ కూడా మన లైఫ్లో జరుగుతుందని చెప్పేసి బలంగా నమ్మి ఎలాంటి మంచి ప్రపోజల్స్ వచ్చినా 1-2 సార్లు ఆలోచించుకొని మంచి డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళండి. చాలామంది వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే, కొంతమంది లైఫ్ సీక్రెట్స్ కనుక్కోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే వాళ్ళు ఇంతకుముందు ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా, ఇంతకుముందు వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి విషయాలు కొంచెం అవతల వాళ్ళ సీక్రెట్స్ కనుక్కోవడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే మీ లైఫ్కి సంబంధించి కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గానే ఉండాలి. ఏదైనా సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే అవి రివీల్ చేయాలనే దృఢ సంకల్పంతో కూడా ఉంటారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ చేస్తారు, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తారు అని అనుకున్నాం కదా. సో అలాంటి విషయాల్లో కూడా
మీ లైఫ్లోంచి ఎవరైతే వెళ్ళిపోయారో ఆ పర్సన్స్ గురించి కూడా మీరు ఆలోచించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు, ఎమోషనల్ లాస్ అయితే కనిపిస్తుంది. అంటే కొంచెం తీవ్ర మనస్తాపం చెందటం కానివ్వండి, వాళ్ళు చేసిన మోసం గురించి కానివ్వండి, ఏదైనా సరే మీరు తలుచుకుని బాధపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిసార్లు మీ ఫినాన్షియల్ టెన్షన్స్ కానివ్వండి, మీ లైఫ్లో మీకు జరిగిన విషయాల వల్ల కానివ్వండి, పర్సనల్ లైఫ్ డ్యామేజ్ కానివ్వండి, ప్రొఫెషనల్గా లేకపోతే ఫినాన్షియల్గా మీరు పడే ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందికి సంబంధించి ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాల మీద కొంచెం ఓవర్ థింకింగ్ కానివ్వండి, ఒకలాంటి డిప్రెషన్ కానివ్వండి వెళ్ళే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేయాలి, నాతో నేనే టైం స్పెండ్ చేయాలి, నాకు ఒక బ్రేక్ కావాలి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని లైఫ్ని రీస్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలా అనాలిసిస్ చేసుకుంటారు. ఎక్కడికైనా మీరున్న చోట నుంచి కొంచెం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి రావాలన్న ఆలోచన ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మంచిదే. మీకు మంచి రిఫ్రెష్మెంట్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా వెళ్ళిరండి. అలాగే కోర్టుకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే అన్నెసెసరీగా మీ మీద ఎవరైనా కొన్ని నేరాలు మోపి మిమ్మల్ని ఇబ్బంది పడదామని చెప్పేసి వేసిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి విన్నింగ్ సిచ్యువేషన్స్ మాత్రం మీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అందరికీ. అంటే ఈ పోలీస్ కోర్ట్ కేసెస్ నుంచి కొంచెం ఊరట లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది ఫ్యామిలీస్తో కలిసి ఎక్కడికైనా తీర్థయాత్ర కానివ్వండి, ఒక టూర్కి కానివ్వండి, అవుట్ ఆఫ్ స్టేట్ కానివ్వండి, కంట్రీ కానివ్వండి వెళ్ళాలని అనుకుంటారు. ఫ్యామిలీతో గడపాలని, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలని చెప్పేసి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫ్యామిలీని కూడా చాలా ఆనంద పెడతాయి. ఆల్ ద బెస్ట్. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక, అంటే మీ పర్సనల్గా మీరు ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు, మన వీక్లీగా చెప్తాము, మంత్లీ ప్రెడిక్షన్స్ చెప్తాము అండ్ పక్ష ఫలాలు కూడా చెప్తూ ఉంటాం. అలా కాకుండా మా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీ రీడింగ్ చేయించుకోవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ హీలింగ్, అలాగే లామా ఫెరా హీలింగ్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపీ, వీటిలో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ని కూడా క్లియర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక, నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడు వేరే వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను, దయచేసి యానిమల్స్ని ఆదరించండి. మరీ ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ ఈ మధ్యకాలంలో చాలా ఫిజికల్ అబ్యూజింగ్కి గురవుతున్నాయి. అన్నెసెసరీగా వాటికి హాని చేయడం కానివ్వండి, కొట్టడం కానివ్వండి, వేడి నీళ్ళు పోయడం, వేడి నూనె పోయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇంటెన్షనల్గా వాటి నుంచి వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి. దివాళీ టైంలో అయితే మరీ ఘోరంగా వాటి కుక్క తోకలకి కొన్ని క్రాకర్స్ కట్టి పేల్చడం కానివ్వండి, ఇలా చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలా చేయకండి. అదే ప్లేస్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి, మీకు ఎంత బాధ అనిపిస్తుందో, ఆ పెయిన్ మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దయచేసి స్ట్రీట్ డాగ్స్ అనే కాదు, యానిమల్స్ ఎక్కడైనా సరే దాహానికి ఇబ్బంది పడుతున్నా, ఆహారానికి ఇబ్బంది పడుతున్నా దయచేసి వాటికి కొంచెం ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి. అలాగే కొంచెం నీటిని అందించే ప్రయత్నం కూడా చేయండి. ఎప్పుడైనా సరే మనకి జరిగే కొన్ని అన్నెసెసరీ ఖర్చుల్లో కొన్ని ఖర్చులు తగ్గించుకోగలిగితే యానిమల్స్కి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము. కాబట్టి మీ వంతుగా మీరు డైరెక్ట్గా మీ చేతులతోనే చేస్తే, నేనే కాదు నేచర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా. దయచేసి ఈ పని అంతా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి యానిమల్స్ని ఆదరించండి. కుక్కల్ని మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా దయచేసి మీ వంతు సహాయం చేసి వాటికి మీ సహాయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.